పోలాండ్‌లో స్నో అయితే స్టార్ట్ అయింది. సో, లాస్ట్ ఇయర్ బూట్స్ అయితే సరిపోయినాయి కానీ, బట్ కొత్తవి కావాలని చెప్పేసి అడిగింది మనీషా. సో, అందుకే ట్రిపుల్ సీకి అయితే వచ్చి చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడు 40-50% షూస్ మీద ఆఫర్ అయితే నడుస్తుంది. సో, మనీషాకేమో ఒక బ్లాక్ షూస్ అయితే చాలా బాగా నచ్చాయి. మిక్కీ మౌస్‌వి. అక్కడే షూస్ ట్రయల్ వేసుకొని చెక్ చేసుకుంటుంది సైజు. యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ మనకి పిల్లలు చేంజ్ అవుతూ ఉంటారు కదా! సో, ఒక సైజు ఎక్స్ట్రానే తీసుకుంటే బావుంటుంది. కానీ పర్ఫెక్ట్ సైజ్‌దే కావాలని చెప్పేసి తీసేసుకుంది. అండ్ ఇక్కడ షూస్‌తో పాటు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా 40-50% ఆఫ్‌లో అయితే ఉన్నాయి. సో, మనీషా ఒక్కదానికే షూస్ అయితే తీసుకున్నాము. అండ్ ఒక ఐడీకి వచ్చి ఇక్కడ స్నో గ్లౌజెస్ అయితే తీసుకుంటున్నాము. ఒక ఐడీలో ప్రైస్ ఎక్కువనే కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఇవి మోనేస్కి సెట్ అవ్వలేదు. సో, అందుకే ఇంకో పేరు అయితే తీసుకుంటున్నాము. నార్మల్ గ్లౌజెస్ ఈ స్నోలో ఆడుకున్నప్పుడు బాగా తడిచిపోయి చలి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి గ్లౌజెస్ వాటర్ ప్రూఫ్ ఉన్నవి తీసుకోవాలి. అండ్ ఇక్కడ స్నో ప్యాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో, లాస్ట్ టైం ది మనీషాది బాగా పొట్టైపోయింది. ఇప్పుడు తీసుకుందామంటే మనీషా పర్ఫెక్ట్ సైజ్ లేదు కానీ తర్వాత సైజు ముందు సైజ్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే క్యాప్స్ కూడా చెక్ చేస్తున్నాము. సో, మోనిష్కి ఏమో పర్ఫెక్ట్ సైజ్ సరిపోలేదు. మనీషాకి అయితే పింక్ కలర్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ వెదర్ కి తగ్గట్టుగా ఇక్కడ జాకెట్స్, హ్యాట్స్ అన్ని ఉంటాయి. సో, ఇండియా నుంచి కాకుండా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుంటే బెటర్. ఈ షాప్ లో కూడా 30-40% ఆఫ్ లో అయితే ఉంది. అండ్ బిల్ చేసేటప్పుడు అక్కడ ఒక ఐడి బ్యాగ్ కనిపిస్తే అది కూడా తీసుకున్నాను. చాలా క్యూట్ గా అనిపించింది. అవసరం ఉన్నా లేకున్నా సేల్ ఉంటే మాత్రము అన్ని కొనేస్తూ ఉంటాం కదా. అలాగే షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చి KFC తిని ఇంటికైతే వెళ్ళాము.